పార్లమెంట్లో బీఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఖండించారు. వెంటనే అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే షాపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేంత వరకు ధర్నా చేస్తామని హెచ్చరించారు. హోమ్ మినిస్టర్ ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం మేము హర్ట్ అయినాం. ఆయన మన భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా అంబేద్కర్ గుర్తింపు ఉన్నది. అలాంటి వ్యక్తికి అవమానం జరిగింది. తప్పనిసరిగా కేసు ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేయనంతసేపు మేము ఈడనే కూర్చుంటాం. ఎందుకంటే అందరు సమానమే. మేము అంబేద్కర్ దగ్గర కూర్చున్నాము. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ చేస్తున్నాం. లెట్ దెమ్ దే కెన్ గివ్ ఎఫ్ఐఆర్, then only we will leave it. Otherwise we will sleep here, we will sitting here up to that. ఎందుకంటే అందరికి ఇయంగానే మీరు ఏమన్నారు, ఎవరిదైనా కేసు రిజిస్టర్ చేయొచ్చు అని అన్నారా లేదా? సోమూట కింద కూడా కేసు రిజిస్టర్ చేస్తుందా లేదా జ్యుడిషియరీ? ఎవరు ఇవ్వకుండా సోమూట కనుక ఇది రాజ్యాంగానికి రాసిన వ్యక్తికే ఇంత పెద్ద అవమానం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఆయన మీద ఎఫ్ఐఆర్ చేసే వరకు మేము ఈడనే